నువ్వు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగానో. ఆలస్యంగా నా జీవితంలోకి వచ్చావు. నా శ్వాస ఆగిపోయేంత వరకు నాతోనే ఉండను. అర్థమైందా? పూర్తిగా. మీరు కనబడరు గాని. ఇంకేంటను కబుర్లు? కబుర్లంటే గుర్తొచ్చింది సార్. రాత్రులప్పుడు సమ్మర్ వస్తే చాలు అందరం డాబా మీదకి చేరిపోయేవాళ్ళం. అందరూ రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేను మాత్రం నాన్న ఒళ్ళో పడుకుని నాన్న తల నెమురుతూ ఉంటే అలాగే హాయిగా నిద్రపోయేదాన్ని. ఆ రోజులే వేరు సార్. ఒక్కోసారి నేను మళ్ళీ చిన్నపిల్లనైతే బావుండు అనిపిస్తుంది. ఇప్పుడేదో నువ్వు పెద్దదనమైనట్టు. సార్ అదిగో అలా బుంగమూతి పెడతావనే అలా అన్నాను. అయినా నాన్న ఊళ్ళో పడుకోవడానికి చిన్నపిల్లవైపోవాలా ఏంటి? అవసరం లేదనుకోండి. నిజానికి ఆడపిల్లకి అమ్మ ఒడి అంటే లాలన, నాన్న ఒడి అంటే రక్షణ. ఆ తర్వాత ఆ రెండింటినీ అనుభూతి చెందేది ఒక్క భర్త ఒడిలోనే సార్. పరుపుల పైన మహారాజులా నిద్రపోవాల్సిన మీరు నా కోసం ఈ అడవిలో పడరాని పాటలు పాడుతున్నారు సార్. సార్ సార్ అను సార్, మీరు నాతో రండి సార్. ఎక్కడికి? ప్లీజ్ రండి సార్, రండి. ఎక్కడికను? ఎక్కడికను? రండి చెప్తాను. చూడండి.
మర్యాదగా ఎవరినైతే నోటికొచ్చినట్టు అన్నావో వెళ్ళి ఆయన కాళ్ళే పట్టుకో. అమ్మా అమ్మా తల్లి, సార్ నిద్రపోతున్నారు కదమ్మా, డిస్టర్బ్ అవుతారేమో. రేయ్ కాళ్ళకి దండం పెడతా. కాళ్ళేం కర్మమ్మా, చేతులు పట్టుకుని లెప్పలు వేసుకుని గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటా తల్లి. నీ మీదొట్టు, నా మీదొట్టు, నన్ను వదిలే తల్లి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీ ఎదురుగుండానే కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు అమ్మా. అమ్మా నేను మీ కాళ్ళు పట్టుకోవాలా? ఇక్కడి నుంచి బయటపడితే రేపటి నుంచి మీ ఇద్దరు నా కాళ్ళు పట్టుకుని తిరగాల్సిందే. అమ్మ రాజనందిని, నేను జంపు. పని రసావే త్వరగా పని పని. అను 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 సార్ ఏమైంది? నేను ఇక్కడ. అదే నేను అడుగుతున్నాను. నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎందుకు వచ్చావు? అయినా ఇక్కడ పడుకున్నావేంటి? నేను ఎలా వచ్చానో ఎప్పుడొచ్చానో నాకు తెలీదు సార్. నీకే తెలియకుండా నువ్వెలా వస్తావాను? అదే అర్థం కావట్లేదు సార్. కొంప తీసి నిద్రలో నడిచే అలవాట్లేదు కదా సార్? మనం వెళ్ళడానికి దారి వెతుకుదామని వచ్చుంటావు. మధ్యలో నిద్ర వచ్చుంటుంది, ఇక్కడే పడుకుని నిద్రపోయావు. ఏమో సార్, నాకేమీ గుర్తులేదు. అంతా అయోమయంగా ఉంది. ఇట్స్ ఓకే అను, కొత్త ప్లేస్ కదా, కంగారు పడుంటావు. దాని గురించి వదిలే. ఏదైతేనే మనం రోడ్డుకు వచ్చేసాం. ఏదైనా వెహికల్ క్యాచ్ చేసి బయలుదేరదాం. చలో.
అంతే కదా ఆర్య? సో కంగ్రాచులేషన్స్. మీరొక పనిని ఇష్టపడితే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో నాకు తెలుసు సార్. నిన్న మీరెక్కడికి వెళ్లారని తెలియగానే ఈ డీల్ సక్సెస్ అవుతుందని గెస్ చేశాను సార్. నా గెస్ తప్పు కాలేదా? థ్యాంక్ యూ మీరా. ఇందులో నాదే ఉంది, అంతా మన టీం వర్క్. ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్ యూ గైస్, దట్స్ ఇట్. ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో లేదో నాకంతా తెలుసు సార్. చేసిన పనిని చెప్పుకోకపోవడం మీ గొప్పతనం, కానీ దాన్ని మేము గుర్తించి తీరాలి సార్. ఎనీహౌ, మీరు బాగా టైర్డ్గా కనిపిస్తున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఆర్య సార్లో ఇంత ఉత్సాహం కనిపిస్తుంది అంటే నేను ఊహించందేదో జరిగే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అన్నయ్య, ఇంకా అను గురించి భయపడుతున్నావేంటన్నయ్య? ఆ భయం ఎప్పుడో పోయిందమ్మా. నువ్వు మళ్ళీ ఫ్రెష్ గా నన్ను భయపెట్టకు. ఇప్పుడు వాళ్ళని భయపెట్టే ప్లాన్ లోనే ఉన్నాను. ఏంటన్నయ్య ఆ ప్లాను? చూడు. అమ్మో అన్నయ్య, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఇది ఫోటో కాదన్నయ్య, సుబ్బుని చెడుగుడు ఆడుకోవడానికి మనకి దొరికిన అవకాశం. అందుకే కదమ్మా రజని ఎక్కడ కాపలా కాస్తున్నాను. ఆ సుబ్బు బయటికి రాగానే ఇది చూపించాలి. దెబ్బకు ఉన్న చోటే కొప్పగూలిపోతాడు. పడితే పర్లేదనుకో, ఏకంగా పోతే ఎలా? దీన్ని తట్టుకుని బతికితే నమ్మకం నా కూతురు ఈక్వల్ అనేవాడు కాస్త దెబ్బకు నోరు మూసుకుని కూతురు జీవితం కోసం నా కాళ్లు పట్టుకుంటాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు పోయాడే అనుకో అమ్మా, సానుభూతి చూపించి ఆ అనుని నా కొడుక్కి కట్టబెట్టి మన కాళ్ళ దగ్గర పాడేసుకుంటాం. అన్నయ్య, సూపర్ అన్నయ్య. అమ్మా నాన్న వెళ్ళొస్తాను. అమ్మీ ఆగో. ఏంటమ్మా? ఏం లేదమ్మీ, ఇంకా అష్టమి పోలేదు కదా. పైగా రాత్రి ఏమో దారి తప్పిండావో. ఆ దారిలో ఏం పీడలున్నాయో ఏమో దిష్టి తీస్తానుండు. పద్దు, ఎందుకే ఉరికే అష్టమి అష్టమి అంటూ బుజ్జమని భయపెడతావు? నువ్వు నీ చేతస్తూను. నీకేం తెలీదు, నువ్వు గమనుండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి అన్ని పోవాల. ఉయ్యే తూ అను జరుగు. అన్నయ్య, ఇంకెందుకు ఆలస్యం? ఫ్యామిలీ మొత్తం బయటే ఉన్నారుగా. వెళ్దాం పద. పద. ఇంకా బయలుదేరండి. బుజ్జమ్మ, నెల సరుకుల్లో సగం ఉప్పు ఎండుమిరపకాయలు మీ అమ్మ తీసే దిష్టికే సరిపోతున్నాయమ్మా. సుబ్బు, అంగడికి పోయే ముందు నా దగ్గర తిట్లు తినమాక. గమ్మున బయలుదేరు. సరే పద. బాయమ్మా. ఏంటి సుబ్బు, అమ్మాయి ఆఫీస్ కి నువ్వు షాప్ కి ఒకేసారి బయలుదేరినట్టున్నారు. మేము ఎక్కడికి బయలుదేరితే నీకెందుకు రఘుపతి? ఇలా పూసుకొచ్చే మాటలు చాలించి మీ పని మీరు చూసుకోండి. నన్ను చూస్తేనే నిప్పుల్లో వేసిన ఉప్పులా చిటపట్లాడిపోతావేంటి సుబ్బు? అంటే
నీకు మీసాలొస్తే బాగోదు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్ మీరా. సారీ సార్, ఐల్ కమ్ లేటర్. ఇట్స్ ఓకే మీరా, నో ప్రాబ్లం. కమన్. మ్యామ్ స్వీట్ తీసుకోండి. కంగ్రాట్స్ అను, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఈ స్వీట్ లాగానే నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలి. అయ్యో సారీ. వాట్ ద హెల్, నేనేం చేసినా వాళ్ళకి ప్లస్ అయిపోతుంది. డామ్ ఇట్. సార్, యా టెల్ మీ మీరా. శాలరీ ప్రాసెసింగ్ కి మీ సిగ్నేచర్ కావాలి. యాక్చువల్లీ కాల్ చేద్దామనుకున్నాను. మీరున్న బిజీలో సైన్ కూడా స్కాన్ చేసి పంపుతారేమో అని భయం వేసి నేనే డైరెక్ట్ గా వచ్చేసాను. జస్ట్ కిడింగ్ సార్, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. Take it. థ్యాంక్ యూ సార్. It's okay. Excuse me. Sweet thing, Mira. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ అను. నిజానికి నువ్వు చాలా మొండిదానివి. మ్యామ్ మరి కాదా? ఎంత మొండితనం లేకపోతే ఆ నేతన్నలందరినీ ఒప్పించి శారీ డిజైనింగ్ కి రెడీ చేస్తావు చెప్పు. అదంతా ఆర్య సార్ నాకిచ్చిన ధైర్యం వల్ల చేయగలిగాను మ్యామ్. మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మ్యామ్. నిజమే, నేను చేసిన ప్రతి పని నీకు హెల్ప్ అవుతూనే ఉంది. నథింగ్ మచ్ అను. నేనింకా నీకోసం చాలా చాలా చేయాలనుకున్నాను. బట్ ఆర్య సార్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదా? ఏం చేయను? అది నా అదృష్టం మ్యామ్. సార్ నా వరకు ఏ కష్టాన్ని రానివ్వరు. నా బాధని నాకంటే ముందు ఆయనే తెలుసుకుని తరిమి కొట్టేస్తారు. అవన్నీ నీ తెలివితేటలే కదాను. ఐ మీన్ నీ తెలివితేటలతో సార్ నమ్మకాన్ని గెలుచుకున్నావని నా ఉద్దేశం. అవును మ్యామ్, దేవుడి దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగి ఆర్య సార్ అనుకున్నట్టు శారీస్ మార్కెట్లోకి లాంచ్ చేస్తే నాకు అదే చాలు. సరిపోదను. నువ్వు ఆర్య సార్ ఊహించనంత ఫలితం ఇవ్వాలి. అప్పుడే సార్కి నీ గురించి పూర్తిగా తెలుస్తుంది. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ అను. నీకు
నీ మీద ఆర్య సరుకున్న నమ్మకానికి. ఏదో కొరియర్ వచ్చినట్టుంది, తీసి చూడు, ఏ గోల్డ్ బిస్కెట్లుంటాయేమో. రఘుపతి 24 గంటలు మా ఇంటి మీద కన్నేయకపోతే నీకు ఓ కొంప తగలనుందిగా. ఆ కొంపలు తగలెట్టే వాళ్ళకి ఇంతకంటే ఏం పని ఉంటుంది సుబ్బు? అదేంటి పెద్దక్క, పక్కింటి వాళ్ళతోటి ఆ మాత్రం పరాచికలాడకూడదా? మీరు చేసే వాటిని పరాచికాలనరమ్మా, అరాచకాలంటారు. వాళ్ళతో మనకెందుకు గాని, ఇందులో ఏముందో తీసి చూడు సుబ్బు. మేడం డబ్బులు. అన్నయ్య అన్నయ్య అను వచ్చేసింది. ఎందుకు రాదమ్మా రజని, బహుశా నాన్నకివే ఆఖరి చూపులు అవుతాయేమోననే భయం పాపం. నాన్న ఈ ఫోటో నీ ఫోటోనే. నిన్న నువ్వు నాన్న అది నాన్న ఇది నిన్న నువ్వు కట్టుకొచ్చిన చీరతో ఉన్న ఫోటో బుజ్జమ్మా. ఆ ఊళ్ళో వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారన్నావు కదా. నాన్న నాన్న అవునమ్మి, ఈ చీరలో ఫోటో ఎప్పుడు దిగిండావో? ఇవన్నీ నీ ఫోటోలేనా బుజ్జమ్మా? సార్ సారీ సార్, ఈ కొరియర్ మీకొచ్చింది కాదు సార్, పక్క వీధిలో సుబ్రహ్మణ్యం గారి బొట్టికి వచ్చిన కొరియర్ సార్. కవర్ మీద అడ్రస్ లేనప్పుడే అనుకున్నాను. నేను పిలిచేలోపే నువ్వు వెళ్ళిపోయావు. సారీ సార్. తీసుకో బుజ్జమ్మ, ఇయ్యమ్మా. కాస్త ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వాలయ్యా. ఎవరికో వచ్చినా ఇక్కడిస్తే ఎలా? సుబ్బు. థ్యాంక్ యూ సార్. సుబ్బు, అదేంటన్నయ్య? అట్టిచ్చేసిందావేంటి సుబ్బు? అయినా అందులో మనమ్మి ఫోటో ఎందుకుండాది? వచ్చి మొద్దు, అతను చెప్పింది నువ్వు వెళ్ళలేదా? అది బొట్టికొచ్చిన కొరియర్. అందులో చీరల డిజైన్స్ కట్టుకున్న మోడల్స్ ఫోటోలు ఉన్నాయి కదా, వాటిని డిస్ప్లే కోసం వాడుకుంటారు. మన బుజ్జమ్మ కూడా బుట్ట బొమ్మలో ఉంటుంది కదా, అందుకే తన ఫోటో కూడా తీసుకుని ఉంటారు. మా నమ్మిని వాళ్ళు ఏడు చూసుంటారో? వాళ్ళ ఆఫీస్ ఫోటోగ్రాఫర్ ఎవరో వెళ్ళి ఉంటారు. నిన్న నేను బుజ్జమ్మ వెళ్ళలా, ఇది అంతే. ఓ అట్నా? మరి వాళ్ళ అంగట్లో మన అమ్మి ఫోటో పెట్టుకుంటే దిష్టి తగలదు? నీకింక వేరే పనే ఉందే. రోజు 3 పూట్ల దిష్టి తీసుకో. బుజ్జమ్మా, అన్నట్టు నువ్వేంటి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావు?
అది నాన్న ఆహా, తలనొప్పిగా అనిపిస్తేను వచ్చేసాను నాన్న. పోయిన నాన్న ప్రాణం మీ విలువని తగ్గించే విషయం బయటికి రాకూడదనే దానికోసమే భయపడుతున్నాను. చెప్పలేను సార్. అను, ఆర్ యు దేర్? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. అమ్మ కాలు బెణికిందని ఫోన్ చేస్తే కాస్త కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. అంతే సార్, అంతే. ఓకే అను, బట్ ఒక్క విషయం, కంపెనీ ప్రాబ్లం అయితే వర్క్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లం అయితే దానంతట అదే క్లియర్ అవుతుంది. ఈ రెండూ కాక నీ పర్సనల్ ప్రాబ్లం అయితే మాత్రం షేర్ చేసుకుంటేనే సొల్యూషన్ దొరుకుతుంది. బట్ ఏ ప్రాబ్లం అయినా సరే నీ వరకు వచ్చిందంటే అది నాకు వచ్చినట్టే. అంటే నీ సమస్యకు నీకు మధ్య ఈ ఆర్యవర్ధన్ ఉంటాడని గుర్తుంచుకోను. నువ్వు చెప్పకపోయినా నిన్నేదో ప్రాబ్లం వెంటాడుతుందని నాకు అర్థమైందను. మీకు అన్నీ అర్థమవుతాయని నాకు తెలుసు సార్, కానీ నేను మీకు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. అదేంటో నువ్వు చెప్పలేకపోయినా నేను తెలుసుకుని తీరుతాను. మీకు నిజం తెలిసిన మరుక్షణం మీరు తీసుకునే నిర్ణయాలకి ఆ దుర్మార్గుడు నాన్న ప్రాణం టార్గెట్ చేస్తాడు. అదే సార్ నా భయం. త్వరలో నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి నీలో ఉన్న భయాన్ని పోగొడతానను. అను, ఏంటి నాకేదో ఫోన్ వచ్చిందని చెప్పావంట? ఆంటీ నీకోసం వెతుక్కుంటూ వచ్చి అడిగారు. అవునా? నువ్వేమని చెప్పావే? నువ్వు ఆర్య సార్తో ప్రైవసీగా మాట్లాడుకోవాలని నన్ను యూజ్ చేసుకున్నావని అర్థమై ఏదో చెప్పి కవర్ చేసి పంపించాను. నేనిటొచ్చాను. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్స్ల తర్వాతలే కాని నీ ఫోన్ ప్రేమాయణం అయిపోయిందా? ఏం మాట్లాడవేంటే? ఓ, నిన్న పోచంపల్లిలో బ్లాక్ అయిపోయి సరదాగా గడిపేశాం కదా. పెళ్లి తర్వాత హనీమూన్కి కూడా అక్కడికే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? రమ్య, ఏంటి నాకెలా తెలుసనుకుంటున్నావా? నిన్న ఆంటీ ఎవరో ఎంప్లాయ్ తోడు వెళ్లారు అనగానే ఆ తోడు ఆర్య సార్ అని అర్థమైపోయిందిలే. ఇంతకీ అక్కడ ఏమేం చేశారు? మీ స్వీట్ మెమరీస్ ఏంటో నాకు కూడా చెప్పవే. లేదే, నిజంగానే అవి స్వీట్ మెమొరీస్ గా మిగిలిపోతాయి అనుకున్నాను, కానీ వాటిని పీడకలలా మారుస్తూ ఒక భయం నన్ను వెంటాడుతుందని నేను ఊహించలేదు. అబ్బా, మాట్లాడవేంటే? ఏ బ్రతిమలాడితే కానీ చెప్పవా? అది కాదు రమ్య, బాగా తలనొప్పిగా ఉంది, అందుకే ఎక్కువగా మాట్లాడలేను. అయ్యో అవునా? సరే పద వెళ్దాం. అను, అంతా బానే ఉంది కదా? మరి నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? అదా, ఫోన్ మాట్లాడుతుంటే గాలికేదో నలక పడింది అంతే. చెప్పాను కదా రమ్య, తలనొప్పిగా ఉంది. ఇంకేం లేదు, పద వెళ్దాం. పద. అను, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. శారీస్ ప్రొడక్టివిటీకి అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయి మ్యామ్. గుడ్. మీ వల్లే ఈ శారీస్ చాలా తక్కువ టైంలో మార్కెట్లోకి రాబోతున్నాయి మేడం. మీ హార్డ్ వర్క్ వేస్ట్ కాలేదు. అవును మ్యామ్, మీరు అనుకున్నట్లు నందిని టెక్స్టైల్స్ సేల్స్ రేట్ పెరిగినట్టయితే ఈ కంపెనీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాదు.
నాదేముంది, మనం అందరం కష్టపడేది మన కంపెనీ నిలబడాలనే కదా. వర్క్ చేసుకోండి. మ్యామ్, పోచంపల్లి నుంచి ఆసుపూసిన డిజైన్ మెటీరియల్